హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో 960 మంది మహిళలు హనుమాన్ చాలీసా కోలాట నృత్య ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సుమారు 11 నిమిషాల పాటు జరిగిన ఈ నృత్య ప్రదర్శన ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంది. 960 మందితో చేసిన హనుమాన్ చాలీసా కోలాట నృత్య ప్రదర్శన స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసినట్లు నేషనల్ కోఆర్డినేటర్ కేవి రమణారావు తెలిపారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కళలను కాపాడి ప్రోత్సహించాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలకు స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేస్తామని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా కోలాట ప్రదర్శనలో పాల్గొన్న 960 మంది పేర్లను నమోదు చేసి వారికి ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కార్యక్రమ నిర్వాహకులను, కోలాట ప్రదర్శనలో పాల్గొన్న మహిళలను అభినందించారు.
ఎంతో మంది కళాకారులకి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అలాగే మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎంతో మంది పార్టిసిపేట్ అంటే వాళ్ళ ప్రతిభను చాటుకునే రకంగా వేదికలను కల్పిస్తూ మన భారతీయ సంస్కృతిని కళలను మన సంప్రదాయాల్ని కాపాడుకుంటూ విశ్వసం చేసేందుకు కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి వాళ్ళ ప్రతిభ కలిగి ఉండ కాకుండా ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్, అత్యద్భుతమైన ప్రతిభ కలిగి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ కొప్పూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 459 మందితో హనుమాన్ చాలీసా మీద కోలాట ప్రదర్శన చేయాలని చెప్పి దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంపుతో మన రమేష్ ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గారు అలాగే ఆలయ కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలతో శ్వేతా డాన్స్ అకాడమీ శ్వేతా మేడం వారి సహాయ సహకారాలతో ఈ కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 459 మంది అనుకున్నది దాదాపు 960 మంది మహిళా మనులు హనుమాన్ చాలీసా మీద కోలాట ప్రదర్శన చేయడం ద్వారా వారిని స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేస్తూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి అలాగే శ్వేత డాన్స్ అకాడమీకి స్థానం కల్పిస్తూ, అంతేకాకుండా ఎవరైతే చిన్నరు పెద్దరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందరూ కూడా అందజేయడం జరిగింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేటువంటిది ఏ ఉద్దేశం అనేటువంటిది ఏమి ఉండదు కదా. స్వామి సేవలో అందరం నిమగ్నం కావాలి. మహిళలను కనుక ప్రోత్సహించినట్లయితే వాళ్ళ కుటుంబం సామరస్యంగా ఉంటుంది. కుటుంబం ఆధ్యాత్మిక శోభ ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబం భర్తలతో పాటు పిల్లలు యావత్ కుటుంబం కూడా ఒక భక్తి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. 459 మంది అనుకున్నాం, కానీ స్వామి అనుగ్రహం మినిమం నియర్ 1000 మందికి వచ్చేసింది. ప్రపంచ రికార్డ్ అనేటువంటిది ఆంజనేయ స్వామికి వచ్చింది, మాకు కాదు. ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుండా మాకు ఇలాంటి ఆయన పెద్ద అవార్డు. మాకు స్వామి అనుగ్రహం కనుక లేకపోతే ఈ అవార్డు వచ్చేది కాదు, మేము తీసుకునేది కాదు. స్వామివారి యొక్క యశస్సు, స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండడం వల్లనే అది నాకు వచ్చినటువంటి అవార్డు కూడా ఆంజనేయ స్వామికి అంకితం చేస్తుంది. ఫ్యూచర్లో ఏది చేసినప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఒక సంకల్పం. తప్పకుండా అంటే మాకు వచ్చే సంవత్సరం కానీ అంటే మిగిలిన శేష జీవితం కూడా ఆధ్యాత్మికంగా గడిపేటువంటి దానికోసమే ప్రయత్నం. విశేషమైనటువంటి భక్తులందరినీ డైలీ మాకు ఇక్కడ ఒక సంకల్పం ఏంటంటే, ఇలా మంగళవారం అన్నదానం చేస్తున్నాను, కొప్పూరు కొండ పోతే ప్రతిరోజు భోజనం జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని దానికి తగ్గట్టు దాని యొక్క వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ ప్రాంత వ్యక్తులు కానీ సుదూరంలో ఉన్నటువంటి వారు కానీ ఇక్కడ భోజనానికి కొదవలేదు, అన్నపూర్ణ ఆంజనేయ స్వామి ఆలయం అనేటువంటి దాని లెవెల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పం. ఈ రోజు కొప్పూరు గుట్టపైన పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర 1000 మందితోటి హనుమాన్ చాలీసా కోలాటము చేయాలని సంకల్పం రమేష్ గారికి శ్వేతా మేడం గారికి కలిగింది. అందులో భాగంగా మనకు తెలియజేయడం జరిగింది. ఆ హుస్నాబాద్ నుండి 40 మందిని హనుమాన్ చాలీసా కోలాటంలో పాల్గొని చాలా చక్కగా గిన్నిస్ బుక్లో రికార్డ్ అయినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మంది మహిళలతో చేయడము మాకు కలిగించడము, ఆ భాగ్యాన్ని కలిగించడము ఆ ఆంజనేయునికి కృపకు పాత్రమైన అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కరమో ఇద్దరమో చేసేది కాదు ఇది. ఇంత పెద్ద కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఆ ఆంజనేయ స్వామి మా అందరికి ఇంకా ముందు శ్వేతా మేడం పెట్టే ఈ కళలో మాకు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాము. వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కళను ముందు తీసుకుపోవాలని చాలా మంది పిల్లలకు తెలియదు. ఇగో ఇక్కడ చూస్తుంటే 3 ఏళ్ల పాపనే ఇంకా 15 చేస్తే గిన్నిస్ బుక్. హుస్నాబాద్ లో 8 నెలల క్రితము ఒక మంగళవారం స్టార్ట్ చేసి 21 రోజు ఆపకుండా హనుమాన్ చాలీసా 5 సార్లు చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేద్దామని మంగళవారం రోజు ఆపకుండా ఎక్కడైనా ప్రతి ఊర్లో చేయడం జరిగింది. కొప్పూరుకు కూడా 2 సార్లు వచ్చాము మేము. అదే విధంగా మరి ఇప్పుడు ఈ రోజు 963 మహిళలలో హనుమాన్ చాలీసా నాట్యాన్ని నృత్యాన్ని మాకు భాగ్యం కలిగింది. ఇంకా ముందు కూడా మంగళవారాలు మేము తప్పకుండా హనుమాన్ చాలీసా చేద్దాము అనే సంకల్పం మాకున్నది. దీనికి స్పిరిచువల్ రికార్డులో మా పేరు నమోదైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.